మార్క్ ఏది రిజిస్ట్రేషన్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కడ ఉంది? ఒక్క తిరుపతే కాదు, కర్ణాటక అట్లాంటి చోట్ల కూడా ఉంది. చాలా ఇళ్ళు పిల్లలు ఇట్లాంటివన్నీ కొన్నాడు. 14.5 కోట్ల ప్రాపర్టీ ఆన్ రిజిస్ట్రేషన్ వాల్యూ మొత్తం లెక్క తీయించారు డిపార్ట్మెంట్. అంత సులభంగా అవ్వదు కదా, ఎన్ని లెక్క కట్టారు ఇతను చెప్పిన ఇవన్నీ ఎక్కడెక్కడ ప్రాపర్టీ. వాళ్ళ ఆవిడ వాళ్ళతో మాట్లాడి మొత్తం లెక్క కట్టి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని లెక్క కట్టి ఇతని ప్రాపర్టీ ఇతనికి ఒక ఇల్లు ఉంచి మిగతా అన్ని దేవుడి పేరున ఇతని చేతనే రిజిస్ట్రేట్ చేయమన్నాడు. ఇతను రెడీ అన్నాడు. 14.5 కోట్లు అంటే 8% రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటది కదా, ఆ లెక్కన ఎంత వస్తుంది? దగ్గరగా 32 లక్షలు 40 లక్షలు అవుతుంది. అంత డబ్బులు అంటే ఇందులో ఏదన్నా అమ్మిచ్చి చేయించాలి, అది మళ్ళీ వేరే వైపుకి వెళ్ళిపోతుంది. దాంట్లో కరప్షన్ అనేసి అది ఆలోచించిన టైంలో ఇప్పుడు ప్రస్తుత మాజీ న్యాయమూర్తి, ఆనాడు మంచి పొజిషన్లో ఉన్న న్యాయమూర్తి, దేవుడికి ఇంత డబ్బులు వస్తున్నప్పుడు అది నేను నా డబ్బుల నుంచి నేను ఇస్తానని రిజిస్ట్రేషన్ డబ్బులు ఆయన పెట్టుకున్నారు. లక్షల్లోనే, అది దాదాపు 25-30 లక్షల రూపాయలు. అది గిఫ్ట్ కింద చేస్తే 2% ఎంత ఉంటుంది, గిఫ్ట్ ప్రకారం కట్టారు. అందుకని గిఫ్ట్ ప్రకారం 1% 2% ఉంటుంది. ఆ లెక్కన 14.5 లక్షల కంటే 10 లక్షలు 14 లక్షలు అవుతుంది. ఆ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ డబ్బులు కట్టిన జడ్జి గారి ఉద్దేశము జెన్యూనే, దేవుడికి ఇంత డబ్బులు జమ అవుతున్నాయి, తప్పు చేసినోడు ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు అని. అట్లాగే పోలీసులకి ఈయన పట్టుకుని తీసుకెళ్తే 15 రోజులు, అంత మించే ఉండదు, దేవుడికి ఇంత ఇప్పిస్తున్నామని